ప్రైజ్ ద లార్డ్. దేవుని యొక్క శక్తి కలిగిన నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనము. ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై యుండుడి అని ఇక్కడ రాయబడి ఉంటున్నది. ప్రభు యొక్క మహాశక్తిని బట్టి బలవంతుడై ఉండాలని దేవుడు ఈ ఉదయకాల సమయమందు మనతో మాట్లాడుచున్నాడు. ఈ దినము వాగ్దానాన్ని వింటున్న దేవుని పిల్లలారా, మీరు గమనించండి. నువ్వు ఏ విషయంలోనూ భయపడాల్సిన పని లేదు. ప్రతి విషయంలోనూ మీరు ధైర్యంగా ఉండాలి. ఎందుకంటే ఆయన మహాశక్తి కలిగిన వాడు. దేవుని యొక్క శక్తి ఎంతదంటే చెప్పడానికో వివరించడానికో తూకం వేయడానికో సాధ్యం కానిది. గనుక ఆయన యొక్క శక్తిని బట్టి మీరు ధైర్యంగా ఉండాలి. ఏది జరిగినా నీ విషయంలో, నీ కుటుంబంలో ఏది జరిగినా నా దేవుడు ఉన్నాడు, సమస్తాన్ని ఆయన చూసుకుంటాడు, సమస్తాన్ని ఆయన చూసుకుని ఆదరించి నడిపిస్తాడనే ధైర్యము మీలో కలగాలి. అట్లా ధైర్యము మీరు కలిగి ఉన్నట్లయితే దేవాతి దేవుడు మీ ధైర్యాన్ని బట్టి, ఆయన మీద కలిగి ఉన్న విశ్వాసాన్ని బట్టి, నమ్మకాన్ని బట్టి దేవాతి దేవుడు మీకు ప్రతిఫలం ఇస్తాడు. మనిషిలో ప్రతి మనుషుల్లో ఏదో ఒక లోపం ఉంటాయి. ఆ లోపాన్ని బట్టి మీరు అధైర్యపడుతూ ఉండొద్దు. అందుకని దేవునికి దూరంగా ఉండొద్దు. ఆ బలహీనతను బట్టి వాటిని ప్రార్థనతో తరిమికొట్టి మీరు దేవునితో సహవాసము, సంఘముతో సహవాసము కలిగి మీరు ఉన్నట్లయితే దైవ దేవుళ్ళు మీరు పొందగలుగుతారు. లోకంలో సహవాసం కలిగితే లోక స్నేహము దేవునికి వైద్యం కదా. కనుక మీరు వైద్యాన్ని దేవుని దగ్గర పెంచుకుంటున్నట్లు మీరంతా కూడా సమాధానం కలిగి జీవించినట్లు, ఆ సమాధానం మాకు కూడా కావాలని దేవుని దగ్గర అటు బలం నాకు కూడా కావాలని వాగ్దానం వింటున్న వారులారా, మీరు కూడా దేవుని యొక్క బలాన్ని పొందుకొని సాక్షులుగా, మరి యోధులుగా దేవుని యొక్క పరిచయంలో ముందుకు వెళ్దాం. మరి గమనించి ఒక మంచి నిర్ణయం తీసుకుందాం. ప్రార్థన చేద్దామా? ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, ఈ ఘనమగు నామమునకే స్తోత్రాలు నాయనా. ఈ యొక్క ఉదయకాల సమయం మందు మీరు మాతో మాట్లాడిన రీతి కొరకే స్తోత్రం నాయనా. ఆ మాటలను దీవించండి, ఆశీర్వదించండి, కృప చూపించండి. మీ నామని మహిమ తెచ్చుకోండి. అద్వితీయుడా, అద్భుతమైన కార్యం చేయండి. గణిత మహిమస్తుతి మీరు పొందండి. యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో అనారోగ్యం చేత ఉన్న వారికి ఆరోగ్యము, ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారికి విడుదల, రక్షణ లేని వారికి రక్షణనిచ్చి ప్రతి వారిని సిద్ధపరచమని క్రీస్తు పేరిట పెట్టుకుని నమ్ముతండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.